దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీ కృపలో గడిచిన 27 దినాలు మీ హస్తాలలో కాచి కాపాడి ఈ శిలువ ధ్యాన ఆరాధనలలో 28వ రోజు కూడికలోనికి మమ్మలను ప్రవేశపెట్టినందుకు వందనాలు. గడిచిన 27 దినాలు కాచి కాపాడిన దేవా, మాకు నూతన బలమునిచ్చిన దేవా నీకు వందనాలు. నూతన అభిషేకముతో నింపినందుకు వందనాలు. నూతన ఆత్మతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా. మరి యొక్క శ్రేష్టమైన దినములో మమ్మలను ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమయంలో ఈ కూడికలో పాలు పంపులు పొందుతున్న ప్రతి సహోదరుణ్ణి, సహోదరిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఆత్మీయ ఆశీర్వాదాలతో వారు నింపబడినట్లుగా మీ అభిషేకము వారందరికీ దయచేయండి అయ్యా. ఇక్కడ మీ మందిరంలో పాలు పంపులు పొందిన వారే కాక లైవ్ ద్వారా ఎంతమంది ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నారో, వీక్షిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో వారిని కూడా ప్రత్యేకమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్తోత్రాలు దేవా. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు ఇంతవరకు పాటల ద్వారా ప్రతిగానములతో మీ నామమును మహిమపరచటానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మీయంగా మీ బిడ్డలమైన మా అందరినీ కూడా బలపరచండి. ఈ సమయంలో లేఖనము ద్వారా శ్రేష్టమైన సంగతులను మీరు మాకు నేర్పించి మీ దీవెనలతో నింపి, మీ ఆశీర్వాదాలతో నింపి మరింత లోతుగా మమ్మల్ని ఆత్మీయతలోనికి నడిపించి మీరు మహిమ పొందమని, మీరు మాట్లాడుతూ ఉండగా మీ అభిషేకం మాపై ఉంచమని, మేము ఏకదృష్టి గలవారమై, ఏక మనస్సు గలవారమై అయా శ్రద్ధాశక్తులతో, వినయ విధేయతలతో, భయభక్తులతో మీ దివ్యమైన వాక్కులను మేము గ్రహించి అయా మా హృదయాల్లో పదులుపరుచుకొని ఆ వాక్కుల ద్వారా మరలా మేము నూతన బలముతో నింపబడినట్లుగా మీ కార్యము దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువు యొక్క సిలువను గూర్చినటువంటి వార్త మరి మనము వింటూ ఉన్నప్పుడు ఆయన మన పట్ల చూపించిన ప్రేమ అర్థమవుతుందన్నమాట అండి. దేవుని ప్రేమ ఎంత ఘనమైందో కదా, ఎంత ఉన్నతమైందో కదా. ఆ ప్రేమే గనుక మన మీద లేకపోతే మనకి గొప్ప రక్షణ భాగ్యం వచ్చి ఉండేది కాదు అంటాను. అలాగే మనం ప్రభు పిల్లలుగా మార్చబడే అవకాశం కూడా మనకు లేదు అని చెప్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశారు. మరువలేను
మరువలేనయ్యా నీ ప్రేమ చరితం అంటూ ఒక శ్రేష్టమైన గీతం రాయటం జరిగింది. మరి ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు దానిలో ఆయన మన కొరకు చేసిన త్యాగము, మన కోసం చేసినటువంటి ఆ గొప్ప కార్యము మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేను మరువలేను మరువలేనయ్యా నీ ప్రేమ చరితం అఘోర మరణం, నీ ప్రేమ చరితం అఘోర మరణం మరువలేనయ్యా మరువలేనయ్యా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా బలి పశువుగనా పాపము కొరకై బలి అయిపోతివయ్యా బలి పశువుగనా పాపము కొరకై బలి అయిపోతివయ్యా నోరు తెరువక భారపు సిలువను నోరు తెరువక భారపు సిలువను భరించి ఓర్చితివా నాకై భారము మోసితివా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా మరువలేనయ్యా పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసనయా పంచగాయములలో కారుచున్న రుధిరం నిన్ను ముంచి వేసినయా దోషరహితుడం హేతువు లేక దోషరహితుడం హేతువు లేక నిన్ను ద్వేషించిరయా పగబట్టి చంపిరయా యేసయ్యా 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 దయామయా యేసయ్యా 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 దయామయా ఓ మరువలేనయ్యా మరువలేనయ్యా మరువలేను మరువలేను మరువలేనయ్యా మరువలేను
మరువలేను మరువలేనయ్యా నీ ప్రేమ చరితం అఘోర మరణం నీ ప్రేమ చరితం అఘోర మరణం మరువలేనయ్యా 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 మరువలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ సమయంలో బైబిల్ గ్రంథము నుండి శ్రేష్టమైన దేవుని యొక్క దివ్యమైన వాక్యాన్ని మనము నేర్చుకుందాము, విందాము. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారో మనము ఆసక్తితో, శ్రద్ధతో, దేవుని యందలి భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మరొక్కసారి మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆలోచన, ఇంతకీ అంత ప్రేమతో ఆయన భూమి మీదకి రావడానికి, ఆ ప్రేమను బట్టి మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేయటానికి, బలియాగమైపోవడానికి, లేదా తన రక్తమంతా ధారపోయటానికి కారణం ఏంటంటే మనము ఆనందంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. కానీ ఈ దినాల్లో మనం ఆనందంగా ఉండగలుగుతున్నామా? ఆనందంగా ఉండగలుగుతున్నామా? మనకి ఆనందం కంటే కూడా ఐహికమైన విచారాలు ఎక్కువైపోయినాయి. ఐహికమైన అంటే లోక సంబంధమైన అని అర్థం అన్నమాట అండి. ఐహికమైన అనే మాటకు అర్థం ఏంటి? లోక సంబంధమైన విచారాలు. నిజానికి దానికి ఆత్మకి ఏ విధమైన సంబంధమో లేదు. ఈ లోక సంబంధమైన విచారాలకి మనలో ఉన్నటువంటి ఈ ఆత్మకి ఏమైనా సంబంధం ఉందా అంటే అవి కేవలము శరీరానికి మాత్రమే సంబంధించినటువంటివి. దేనికి సంబంధించినటువంటివంట? శరీరానికి మాత్రమే సంబంధించినటువంటివి. కానీ దాన్ని మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే అది కేవలం ఆత్మకు సంబంధించినవి, అంటే నాకే, టోటల్గా నాకు సంబంధించినవి అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఐహికమైన విచారాలు, బాధలు, దుఃఖాలు ఎంతవరకు ఉంటాయి అని అంటే ఈ శరీరము ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి. పోనీ అలాగని ఈ శరీరం ఏమైనా దైవరాజ్యంలోనికి అడుగు పెడుతుందా? రక్తము, మాంసము దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టలేవు. అడుగు పెట్టే అవకాశం లేదు. రక్తము కానీ, శరీరము కానీ, లేదా మన మాంసము కానీ ఎక్కడ అడుగు పెట్టదు? దేవుని రాజ్యంలో, పరలోకంలో ఏమాత్రం కూడా అడుగు పెట్టదు. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి, గ్రహించాలి, గమనించాలి, అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏంటి అది అని అంటే అప్పుడు ఈ ఐహికమైన విచారాలను కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరమో లేదు. ఈ విచారంలో పడిపోయి మనం ఏం కోల్పోతున్నాము అంటే ఆనందాన్ని కోల్పోతున్నాం. అది ఏ ఆనందం?
దేనికి సంబంధించిన ఆనందం? ఎవరు కోరుకుంటున్న ఆనందం? దేవుడు మన పట్ల కోరుకుంటున్నటువంటి ఆనందం. మన జీవితంలో మనం పొందుకోవాలని, మనం దాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అలా ఆ ఆనందం మనం పొందుకోవడం కోసమే ప్రభువు మనల్ని నూతన సృష్టిగా మార్చారు. బైబిల్లో ఉంది కదా, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు ఏమవుతాడు, ఆమె ఏమవుతుంది, నూతన సృష్టి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో రెండో పత్రికలో 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందామా? కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడు నూతన సృష్టిగా ఎప్పుడు చేయబడుతున్నాం? నూతన సృష్టిగా ఎప్పుడు చేయబడుతున్నాం చెప్పాలి? బాప్తిస్మము పొందిన తర్వాత. ఎందుకంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నారు. ఇప్పుడు క్రొత్త జన్మ అనుభవం దేన్ని సూచిస్తుంది? బాప్తిస్మం ఏమి సూచిస్తుంది? క్రొత్త జన్మ అనుభవాన్ని సూచిస్తుంది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం వెళ్ళడు అని అనగానే నికోదేము ఏమన్నాడు? ముసలివాడనైన నేను తల్లి గర్భములో మరలా ఎలాగూ నేను జన్మింపగలను అని అడిగాడు. అలా అడిగితే అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అని అక్కడ ఏదో సవరణ చేసినట్టుగా కాకుండా, కొత్తగా జన్మించటం అంటే తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టడం కాదు, ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలి అన్నారు. నీటి మూలంగా అంటే మనం రోమాపత్రికలో 6వ అధ్యాయంలో చదువుకుంటాం. ఏమనంటే బాప్తిస్మం పొందినవాడు మరణంలోకి వెళ్తున్నాడని, మరలా క్రీస్తుతో పాటుగా లేపబడుతున్నాడని, అంటే నూతన జన్మ అనుభవాన్ని గూర్చి అక్కడ కొన్ని సంగతులు మనకి తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలరా, బాప్తిస్మము క్రీస్తులో ఉండడము అంటే, క్రొత్తగా జన్మించడము అంటే ఏం చేయాలి? బాప్తిస్మాన్ని పొందాలి. సరే, బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరుగుతుంది అంటే పాతవి గతించిపోవాలి, సమస్తము కూడా ఏమవ్వాలి? మరలా ఎవరిని కొత్తగా చేశారు? మనల్ని. బాప్తిస్మం ఎవరైతే పొందారో వాళ్ళని ప్రభు ఏం చేస్తున్నారంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా. ఒక ఉదాహరణ చెప్తాను. నయమానికి కుష్టు వ్యాధి వచ్చింది. అక్కడ ఆయన బాప్తిస్మం పొందాడని నేను చెప్పను, కానీ దానికి సాదృశ్యంగా యోర్దాను నదిలో, ఏ నదిలోని? యోర్దాను నదిలో ఎన్నిసార్లు ములిగాడు? 7 మార్లు ములిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత అతని దేహం ఎలా మారిపోయిందని ఉంది బైబిల్లో. అంటే నిజంగా నయమానికి అదొక క్రొత్త జన్మ అనుభవం. నయమానికి అది ఎలాంటి అనుభవం? ఒక క్రొత్త జన్మ అనుభవం. ఆయన్ని ఎవరు ముంచల, ఆయనకి ఎవరు బాప్తిస్మమో ఇవ్వల. కానీ ఒక బాప్తిస్మం పొందిన వ్యక్తి యొక్క గుణగణాలన్నీ 7 సార్లు మునిగిన తర్వాత ఎవరిలో కనిపించే? మనకి నయమాన్లో కనిపించే. అద్భుతం కదా. దేని గురించి ఆ విధంగా మనం ఆలోచన చేస్తుంటే మనసు కొంచెం పులకరిస్తుంది కదా. అరే, నేను ఎంత కొత్త విషయాన్ని ఇప్పుడు దాకా ఇందులో చూడలేదు, నేను ఈ కొత్త విషయం నాకు కనిపించింది, దేవుడు చూపించారు అని అనిపిస్తుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని దేహం ఏమైందని ఉంది బైబిల్లో? పసిపిల్లవాని దేహం వలె అయ్యింది. ఒక రకంగా చెప్పాలంటే
అప్పటిదాకా ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఏమైపోయినాయి. అప్పుడు పాపం పోతేనే కానీ రోగం కూడా కుదరదు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే అతను ఇంకో మాట అంటాడు, నా దేశంలో ఇంతకంటే పవిత్రమైన నదులు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? ఇంకా పవిత్రమైన నదులు ఉన్నాయి అన్నాడు. మరి పవిత్రమైన నదులుంటే అక్కడికి వెళ్ళి నేను పవిత్రపరచబడతాను అంటే నా పాపాన్ని నేను పోగొట్టుకుంటాను. ఒక మాటలో చెప్పాలంటే నా పాపాన్ని నేను ఎక్కడికి వెళ్ళి పోగొట్టుకోగలను? అక్కడికి కూడా వెళ్ళి పోగొట్టుకోగలను అన్నాడు. ఇంకా ఈ మాట కూడా దైవజనుడితో కాకుండా ఎవరితో అన్నాడు? ఎలీషాతో కాకుండా తనకు ఒక సలహా చెప్పిన వ్యక్తితో ఆ మాట అన్నాడు. కానీ దైవ సేవకుడితో అయితే అనలా. కానీ ఆ సేవకుడు ఏమంటున్నాడు? వచ్చి ఆ ప్రవక్త ఏదైనా ఒకటి గొప్ప కార్యము చేయమని నువ్వు చేయకుండా ఉంటావా? కాబట్టి ఆయన చెప్పింది ఏంటి? ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి మొలగమని. ఇక్కడ ఒక్క మాట మనం గమనించాలి. పవిత్రపరచబడితే పాపాలు పోతే నీకున్న ఆ ఆరోగ్యం మరలా నీకు తిరిగి వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇతడు 7 మార్లు ములిగేటప్పటికి ఏమయ్యాడని మనం గ్రహించాలి. పరిశుద్ధుడయ్యాడు, పవిత్రపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు అతనుకున్న కోపం ఇప్పుడు పోయింది. పాతవి ఏమైపోయినాయి? గతించిపోయినాయి. కోపం, ఆవేశం ఇవన్నీ కూడా ఏమైపోయాయి? పవిత్రపరచబడిన తర్వాత పోయాయి. మరి మనకు పోవట్లేదు ఎందుకు? ఒక అన్యుడైనటువంటి సిరియావాడైనటువంటి నయమాన్లో యోర్దాను నదిలో 7 మార్లు మునిగిన తర్వాత, అంటే పవిత్రపరచబడిన తర్వాత ఆయనలో ఏం పోయింది? కోపం పోయింది. అంటే క్లియర్గా మనకేం తెలుస్తుందంటే అతనిలో ఉన్న పాతవన్నీ కూడా గతించిపోయినాయి. ఇప్పుడు ఇతడు గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని చూసుకొని తన దేహం అంతా ఎలా అయిపోయిందంట? పసిపిల్లవాని దేహంలా అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పాతవు పోయి అతనిలో ఆ కొత్తదనం, ఆ ఆనందం కొట్టొచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. వెంటనే ఈసారి ఖచ్చితంగా పనిగట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, స్వస్థత పొందేసుకున్నాడు కదా. 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోయినట్టుగా ఈయన కూడా వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఇతనికి ఇప్పుడు ఏముంది? కృతజ్ఞత. చెప్పండి అందరూ కూడా. ఒక కుష్ఠరోగి తిరిగి వెళ్ళాడు. ఏమండి, ఇక్కడ ఈయన కూడా ఎవరు? కుష్ఠరోగే. యేసు ప్రభు చెప్పిన 10 మంది కుష్ఠరోగుల ఉపమానంలో మరి ఈ తిరిగి వెళ్ళిన కుష్ఠరోగి ఎవరు అంటే ఇక్కడ ఒక రకంగా, అంటే యేసు ప్రభు కాలంలో లేడు కానీ చూడ్డానికి ఆ కుష్ఠరోగిని పోలి ఈ కుష్ఠరోగిని పోలి ఆ కుష్ఠరోగి కూడా ఉన్నాడు. అక్కడ ఆ కుష్ఠరోగులు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమడిగారు? మీకు ఇష్టమైతే మమ్మను శుద్ధి చేయి ప్రభువా అని అడిగారు. శుద్ధి, పరిశుద్ధత అంటే పాతది పోయి ఏమవ్వాలి? క్రొత్తదనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాడు తిరిగి 10 మందిలో ఒకడైనటువంటి ఆ కుష్ఠరోగి తిరిగి బాగుపడిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి ఎలా అయితే వెళ్ళాడో, ఈయన కూడా అలాగే తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పాలి. అంటే 10 మందిలో పరిపూర్ణమైన మార్పు ఎవరికి వచ్చింది? ఒకడికే వచ్చింది. ఈరోజు చర్చిలో కూడా, సంఘంలో కూడా అలా ఒక్కళ్ళ కొంతమందే ఉంటున్నారు. 10 మంది బాగుపడుతున్నారు, అందరూ బాగుపడుతున్నారు. కానీ పరిపూర్ణమైన మార్పు ఎంతమందిలో వస్తుంది? ఒక్కళ్ళలోనో, ఇద్దరిలోనో, ముగ్గురులోనో వస్తుంది. అంతేనా అండి? కాదంటారా? ఇప్పుడు పాతవి గతించిపోయినాయి, ఇతనిలో మార్పు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు చాలా వినయంగా, చాలా విధేయతగా, ఇప్పుడు కోపం పోయి వెళ్ళి ఎవరి ముందు నిలబడ్డాడు? నయమాను దైవజనుడైనటువంటి ఎలీషా ముందు నిలబడి అక్కడక్కడ అతని మరి ఏ విధమైన ఇంకా సంభాషణ వారి మధ్యలో జరిగిందో మనకు తెలియదు. కానీ ఆయన ఏమంటున్నాడు? అక్కడికి వెళ్ళి
ఇప్పుడు దాన్ని ఏమంటారు? కృతజ్ఞత కానుక. చెప్పండి. ముందుసారి వెళ్ళినప్పుడు ఇచ్చాడా? ఇవ్వాల. ఇతను మారిన తర్వాత అప్పటికే పట్టుకొచ్చాడు కూడా. ముందుసారి ఎలీషా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన దగ్గర ఈ కానుకలన్నీ ఉన్నాయి. అతని ఉద్దేశం చేస్తే ఇద్దాం, చెయ్యకపోతే కూడా పట్టుకుపోదాం. అంటే ముందున్న మనసుకి వెనకాలన్న మనసుకి ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. దయచేసి ఈ కానుక తీసుకోమని, నా దగ్గర తీసుకోమని అడుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే ధర్మశాస్త్రం కూడా చెప్పేది అదే. మనం ఏదైనా మేలు పొందుకుంటే దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కానుక అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మరి వెళ్ళినటువంటి ఆ కుష్ఠరోగికి కూడా యేసు ప్రభు వారు ఇదే చెప్పారు. మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు యాజకుడి దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని కనపరుచుకొని అక్కడ నువ్వు కానుక చెల్లించి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని చెప్పి మేలు పొందుకున్న తర్వాత మనం మర్చిపోయినా మేలు చేసిన దేవుడు మాత్రం మనల్ని మర్చిపోరు అనడానికి కారణం ఏంటంటే 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? అంటే మేలు చేసిన దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారా? మేలు పొందుకున్నవాడు మర్చిపోతున్నాడు, కానీ మేలు చేసిన దేవుడు మాత్రం మర్చిపోరు. ఆయన ఖచ్చితంగా అడుగుతారు. ఆయన ఖచ్చితంగా అడుగుతారు. అక్కడ ఆ 9 మంది ఎక్కడా అని అడుగుతారు. ఇవాళ మన కుటుంబం అంతా దేవుడి ద్వారా మేలు పొందుకుంటున్నాం, కానీ కుటుంబంలో ఒకరో ఇద్దరో కనబడుతున్నాం చర్చిలో. అవునా కదా? చెప్పండి. అంటే ఆ మిగిలిన వాళ్ళని దేవుడు అడగరంటారా? అడుగుతారా? అడగరా? మీ ఉద్దేశం ఏంటి? అడుగుతారనా అడగరనా? చెప్పాలి. అడుగుతారా అడగరా? అమ్మా మీరు బొర్ర ఊపుతున్నారు అంతే, సమాధానం చెప్పట్లా. అడుగుతారా అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ప్రార్థన చేసిన దాని నువ్వు ఒక్కరి దానివే కావచ్చు, ప్రార్థన చేసిన వాడు నువ్వు ఒక్కడవే కావచ్చు, కానీ ఆ ప్రార్థనా ఫలితం మీ ఇంట్లో వాళ్ళందరూ పొందుకుంటున్నారా లేదా? ఆ మేలు అందరూ పొందుకుంటున్నారా లేదా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరూ పొందుకుంటున్నప్పుడు ఆ 10 మందిలో ఒకడే తిరిగి వచ్చి మిగిలిన 9 మంది రానప్పుడు ఆ 9 మంది కోసం అడిగినటువంటి ప్రభువు ఖచ్చితంగా ఈరోజు మేలు పొందుకుంటున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా ప్రభు అడుగుతారు. అందులో ఏమాత్రం కూడా సందేహమో లేదు. ఎందుకంటే నీ ఒక్కదానికే చేయలే మేలు, నీ ఒక్కడికే చేయలేదు మేలు. ఏం చేశారు దేవుడు? ఎంటైర్ యువర్ ఫ్యామిలీ, పూర్తిగా నీ కుటుంబం అంతటి కోసం కూడా ఆయన ఏం చేశారు? మేలు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని కృతజ్ఞత అర్పణ అర్పించడానికి కానీ, కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి కానీ, దేవుణ్ణి ఆరాధించటానికి కానీ, దేవుణ్ణి మహిమపరచటానికి కానీ మేలు పొందే ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ లేని వినయం, ఎక్కడ లేని విధేయత ఎవరికి వచ్చేసింది? నయమానికి వచ్చేసింది. ఇప్పుడు ఈయన ఆనందంగా ఉన్నాడా లేదా? ఇప్పుడు ఈయన సంతోషంగా ఉన్నాడా లేదా? అలాంటి ఆనందమే, నయమాను పొందుకున్న ఆనందం లాంటి ఆనందమే ప్రతి విశ్వాసి కూడా పొందుకోవాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నారు. అందుకనే ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనం ఐహికమైన విచారాల్లో పడిపోయి ఆ ఆనందానికి మనం ఏమవుతున్నాం? దూరం అవుతున్నాం. నేనంటాను, ఆ ఆనందం మనం పొందుకోవాలంటే మనలో ఉన్న పాతవి ఏమైపోవాలి? గతించిపోవాలి. పాతవి ఏమవ్వాలి? గతించాలి. నువ్వు నూతన సృష్టిగా పరిపూర్ణంగా మార్చబడ్డావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. బాప్తిస్మం పొందిన తరువాత, మారు మనసు పొందిన తరువాత మనం ఏ అనుభవంలోకి వచ్చాం? నూతన జన్మ అనుభవంలోకి వచ్చాం. నూతన జన్మ అనుభవంలోకి వచ్చాం.
అది మనం మర్చిపోకూడదండి. నూతన జన్మ అనుభవంలోకి వచ్చామని సంగతిని మనం మర్చిపోకూడదు. కానీ మర్చిపోతున్నాం. మళ్ళా ఇంతకు ముందు పాతగా ఉన్నట్టుగానే మనం మళ్ళీ ప్రవర్తిస్తున్నాం. అవునా కదా? పాత లక్షణాలు ఏమన్నా ఉంటున్నాయా? పరిపూర్ణంగా పోయాయా? పాతవి ఏమవ్వాలని చెప్తున్నాడు ఆయన? గతించిపోవాలి, గతించిపోవాలి. పాతవి గతించాను. నిజంగా ఆ గతించాను అన్నదానికి మనకి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ మార్పు మనం ఎవరిలో చూస్తున్నాం? ఇక్కడ నయమాన్లో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చిన వ్యక్తిలో దానిని మనము చూస్తున్నాము. కానీ మనలో చూడగలుగుతున్నామా? ఆ పరిపూర్ణత నీలో ఉందా? ఆ పరిపూర్ణత ఎంతమందిలో ఉంది? ఆ పరిపూర్ణత ఎంతమంది కలిగి జీవిస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా నూతన సృష్టిగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఐహికమైన విచారాల్లో పడకూడదని చెప్తున్నారు ఆయన. అవి శాశ్వతం కాదు. ఆ ఐహికమైన విచారాలు శరీరానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు. వాటిల్లో పడిపోయి మనం మన ఆనందాన్ని కోల్పోతున్నాం. ఆత్మకు సంబంధించిన, ఆత్మీయ జీవితానికి సంబంధించిన ఆ సంతోషాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కోల్పోతున్నాం. అది చూడకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకి ఏం కలగజేస్తుందట? గురుడ్డితనం, అంధత్వాన్ని, చీకటిని కలగజేస్తుంది. కాబట్టి మనం ఆ సోల్ ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని చూసుకోలేకపోతున్నాం. కేవలం ఈ శరీరాన్ని మాత్రమే చూసుకొని ఎంతసేపు దీనికి అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. 2 పిల్లలు ఉన్నారు నీకు, ఎగ్జాంపుల్గా అనుకుందాం. 2 పిల్లలు ఉన్నారు. 2 బాధ్యత నీదా కదా? అందులో ఒక పిల్లాన్ని పట్టించుకుని ఇంకో పిల్లాడిని పట్టించుకోలేదు. ఎవడు బాగుంటాడు? నువ్వు పట్టించుకున్నవాడు బాగుంటాడా? పట్టించుకోలేనివాడు బాగుంటాడా? చెప్పండి. అప్పుడు పట్టించుకోలేనివాడు సంగతి ఏంటి? వాడు దినదినం ఏమైపోతూ ఉంటాడు? కృషించిపోతూ ఉంటాడు, పాడైపోతూ ఉంటాడు. అవునా కదా? చెప్పాలి మీరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించలేదు మనం వేసుకునే ఒక వైట్ డ్రెస్. ఇప్పుడు మగవాడు వైట్ డ్రెస్ ఉంది, ప్యాంటు షర్ట్ ఉంది. ఏమండి, ఈ ప్యాంటు షర్ట్ని రెండు కలిపి ఆ ఒకసారి ఉతికితేనే ఒక రకమైన తెలుపు వస్తుంది. దాన్నొకసారి, దాన్నొకసారి వాష్ చేస్తున్నాం అనుకోండి, ఈ కలర్లో వ్యత్యాసము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు, ప్యాంటు వాడకుండా ఒక్క షర్టే వాడుతున్నాం అనుకోండి, ఎప్పుడో ఒక్కొక్కసారి ప్యాంటు కూడా కలిపి వాడుతున్నాం అనుకోండి, దీనికి దానికి వ్యత్యాసం వస్తుందో రాదా? ఖచ్చితంగా వ్యత్యాసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే పిల్లల విషయంలో చూసుకున్నట్టుగా ఒక పిల్లాడేమో శరీరం అయితే ఇంకొక పిల్లాడు ఆత్మ అయితే ఎవరిని పట్టించుకుంటున్నాం మనం? 24/7 24 గంటలు మనం పట్టించుకునేది దేన్ని? మన శరీరాన్ని. దేన్ని పట్టించుకుంటున్నాం? శరీరాన్ని. అందుకనే శరీరం బలం పెరుగుతుంది, ఆత్మ ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. ఏమైపోతుందట? బలహీనమైపోతుంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారన్నారు. శరీరానికా ఆత్మకా? ఆత్మకే. ఆ నూతన బలం వచ్చేది ఎవరికి? ఎక్కువసేపు ప్రార్థనలో ఉండి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనసారా ధ్యానించుకుంటూ, స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ ఉన్నాం. ఎవరి బలం పెరుగుద్ది? గట్టిగా చెప్పాలి. ఆత్మ బలం పెరుగుద్ది. ఇప్పుడు ఏ బలం పెరిగింది మనకి? రోజు రోజుకి తింటా కూర్చుంటే ఏమైపోద్ది? దీనికి పొద్దుటే బ్రేక్ఫాస్టు, మళ్ళీ పాలు, మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఏం మొదలెట్టాం? నట్స్, మొలకలు, ఏమండి, ఎగ్గలు, పాలు, ఫ్రూట్సు, మధ్యాహ్నం లంచ్, 3 గంటలకు 4 గంటలకు ఏ ఒకటి, మళ్ళీ గడ్డి, సాయంత్రం మళ్ళీ భోజనం, మళ్ళీ సాయంత్రం పడుకునే ముందు పళ్ళు, పాలు. ఇలా రోజు రోజుకి దేన్ని స్ట్రాంగ్ చేస్తున్నాం మనం? పరలోకంలోకి తీసుకెళ్ళడానికి ఎందుకు పనికిరాని దాన్ని మనం ఏం చేస్తున్నాం? రోజు రోజుకి బాగా పెంచుకుంటున్నాం మనం. తర్వాత మనకి ఏమైనా తెగుళ్ళు వస్తే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు, మళ్ళీ డైటింగు, వాకింగు, జిమ్కి వెళ్ళడాలు,
ఏమండి? లిక్విడ్ డైటింగ్ అంట, రకరకాల డైటింగ్లు అంట. అంటే మన జీవితం అంతా, టైం అంతా దేనికి స్పెండ్ చేస్తున్నాం మనం? మరి ఆత్మ, పరలోక రాజ్యంలో అడుగు పెట్టాల్సిన ఆత్మ, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాల్సిన ఆత్మ, ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందంగా ఉండవలసిన ఆత్మ రోజు రోజుకి ఏమైపోతుంది? కృషించిపోతూ ఉంది, దిగజారిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని మరలా బలపరుచుకోవాలి, మరలా మనం ప్రభువు చెప్పిన ఆనందాన్ని మనం పొందుకోవాలి అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కమ్ టు ద పాయింట్. మనము విషయంలోనికి వస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఎప్పుడు లేపబడ్డాం అసలు మనం? నూతన జన్మ అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మరలా రీబోర్న్, మరలా తిరిగి జన్మించబడ్డాం. ఏమండి? న్యూ బోర్న్, మరలా కొత్తగా జన్మించాం, మరలా తిరిగి జన్మించాం, రీబోర్న్ అయ్యాం, మరలా తిరిగి పుట్టేసాం. మరలా బాప్తిజం అంటే మరణంలోనికి పాలు పంపులు పొందాము, ఆయన సమాధి కూడా అయిపోయాము, మరలా తిరిగి నూతన జన్మ అనుభవంలోకి వచ్చేసాం. అందుకని అంటాడు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల. మీరు ఈ వాక్యాన్ని ఇప్పుడు చెప్తున్న ఈ రెఫరెన్సెస్తో మరి రోమాపత్రిక 6వ అధ్యాయాన్ని కూడా కలిపి ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఇక్కడ మందిరంలో కూర్చున్నప్పుడు తిరిగి మరలా దీన్ని కలిపి ధ్యానం చేస్తే ఇంకా లోతుగా మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలారా, ఆ విధంగా బాప్తిస్మం ద్వారా మరణించాము, పాతిపెట్టబడ్డాము. అదే బాప్తిస్మం ద్వారా మరలా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాము. ఇప్పుడు నిజంగా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఏం వెతకాలి ఇప్పుడు మనం? ఎవ్రీడే పని వెతుక్కుంటున్నాం భూమి మీద, వ్యాపకాలు వెతుక్కుంటున్నాం. భూమి మీద ఏం సంపాదించాలని వాటి కోసం వెతుక్కుంటున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సంపాదన. ఏ సంపాదన? అది భూ సంబంధమైన సంపాదన మీదే పడిపోయి దానికోసం ఊరిక కొట్లా ఆడుతాము. ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా, కుటుంబం అంతా కూడా, మన జీవితం అంతా కూడా ఇంచుమించుగా రిటైర్మెంట్ వచ్చే వరకు కూడా ఏం చేస్తున్నాం మనం? ఏం వెతుకుతున్నాం? భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాం. కానీ ఈయనేమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే నూతన జన్మ అనుభవంలోనికి వస్తే ఏం వెతకాలి? పైన ఉన్నది. పైన ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు గారు ఎక్కడ కూర్చొని ఉన్నారంట? దేవుని కుడి పార్శ్వమున. అంటే మనం చూడాల్సింది ఎవరిని? యేసుని చూడాలి, ప్రభువును చూడాలి. ఆయన ఎక్కడున్నారు? ఒకవేళ ఆత్మస్వరూపిగా ఇక్కడ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఉన్నారు, కానీ క్రీస్తు మాత్రం ఎక్కడున్నారు? దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట! ఎంత ఆ మాట తలుచుకుంటుంటుంది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, దేవుని పిల్లలు, అంటే ఒక నిధిని కనుగొన్నట్టుంది. ఒక ట్రెజర్, ఒక నిధిని మనం కనుగొన్నాం. ఎక్కడ? పాట కూడా పాడుతున్నారు కదా, కనుగొంటిని నిన్నే సహాయమునయ్యా, కనుగొంటిని నిన్నే కృపయా సహాయం. ఆమేన్. అంటే కనుగొన్న బాగానే ఉంది,
కనుగొన్నావా? ఆయన ఆయన ఆ ట్రెజర్ నీకు దొరికిందా? ఆ నిధి నీకు దొరికిందా? చెప్పండి, ఆ నిధి నీకు దొరికిందా? వేర్ హీ ఈజ్, ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో పరమ తండ్రి అయిన యెహోవా దేవుని కుడి పార్శ్వమునున్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. మనస్సు పెట్టుకోకండి అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పోనివ్వండి పోతే పోయింది, మనది అయితే మన దగ్గర ఉంటుంది. మనది కానప్పుడు దానికోసం ఎందుకు మనం ఊరిక కొట్లాడిపోవడం? కానీ ఏమండి, ఊరిక ఆలోచించే కొలది భూ సంబంధమైన వాటి కోసం మీరు ఎప్పుడైనా సరే ఆలోచించే కొలది విచారం పెరుగుద్ది, బాధ పెరుగుద్ది, పిచ్చెక్కిపోతూ ఉంటుంది బుర్ర. ఇంకా దానికోసమే నా బతుకు, దానికోసమే నా జీవితం అన్నట్టుగా ఇంకా అది తలుచుకున్నప్పుడల్లా దుఃఖం కట్టలు తెంచుకుని ఏడుపు కూడా వచ్చేస్తుంది. అవునా కదా? చెప్పండి, వస్తుందా రాదా? వస్తుందా రాదా? చెప్పండి. ఖచ్చితంగా వచ్చేస్తుంది. కానీ పైనున్న వాటి మీద మనం మనసు పెట్టుకున్నాం అనుకోండి, ఫుల్ ఆఫ్ ద జాయ్ అంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం. అది ఎక్కడ ఫిల్ అవుతుంది అంటే నీ హృదయంలో నింపబడుతుంది. నీ హృదయంలో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్దాం, దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లరా, ఇది ఎంత గొప్ప భాగ్యం. అయినా మనకు కావాల్సింది ఎవరు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి అంటే ఎందుకు వెతకాలి? అక్కడ ఎవరున్నారని వెతకాలి. ఒక ట్రెజర్ ఉంది, ఒక నిధి ఉంది. అదే మనకు ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు కనుగొంటారు మీరు. ఇప్పుడు ఆత్మరూపుడుగా ఉన్న పరిశుద్ధాత్మను మీరు కనుగొంటున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తున్నారు. పరిశుద్ధాత్ముడిచ్చేటటువంటి ఆ బలాన్ని పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడిచ్చే వరాలను కూడా మీరు పొందుకుంటున్నారు. కానీ ఆ ఆత్మను ఇక్కడికి మనకు ఆదరణకర్తగా ఉండడానికి పంపించిన ఆ ఆత్మను మన కోసం ఇక్కడికి పంపించింది ఎవరు? తండ్రి, కుమారుడైన క్రీస్తు. వారు అక్కడే ఉన్నారు, వారు అక్కడే ఉన్నారు. ఏదో ఒక రోజున మనం అందరం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ ఐహికమైన భూ సంబంధమైన ఐహికమైన లోక సంబంధమైన ఆశలు పెట్టుకొని అది జరగనప్పుడు నిరాశకు లోనైపోయి కృంగిపోయి మీరు చూడండి, చాలామందట కుటుంబ జీవితాన్ని త్యాజించి అంటే విడిచిపెట్టి, త్యాజించి అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టి. త్యాగము అంటే విడిచిపెట్టేయడం. త్యాగం చేశారు అంటే విడిచిపెట్టేశారు, ఇంకా దాన్ని వదిలేసుకున్నారని. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? గృహస్థ జీవితాన్ని త్యాజిస్తారు. వాళ్ళు సన్యాసుల్లో కలిసిపోతారు. సన్యాసి ఏమంటాం మనం? సన్యాసి. ఇంకా అడిగి భార్యని, పిల్లలని, సంపాదనని, తెల్లారులు ఇస్తే ఈ డబ్బులు సంపాదించాలని, అది కట్టాలని, ఇది కట్టాలని ఇంకా వాడికి ఏమీ ఉండదు. వీడు మొత్తం సన్యాసుల్లో కలిసిపోయాడురా. వీడికి ఇంకా సన్యాసికి ఏముండదట? ఏ ఆశ ఉండదు. ఐహికమైన విచారాలు ఏమీ కూడా వాడికి ఉండవు. ఆకలి ఇస్తే ఆ టైంకి ఆడదు కదా, భిక్ష ఎత్తుకుని కడుపు నింపేసుకుంటాడు. అంతేగాని పనికి వెళ్ళాలి, 4 డబ్బులు సంపాదించాలి, 4 డబ్బులు వెనకాలి, ఇంక ఈ గొడవ ఏమీ లేదు. దొరికితే తింటాడు, లేకపోతే లేదు. వస్త్రాలు కూడా ఈ కట్టుకోవాలి, ఇవి మరి ఇస్త్రీ చేయించుకోవాలని కూడా ఉండదు. వాడు ఏం చేస్తాడు? ఏ కాషాయ వస్త్రం ఏదో ధరించుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఏ కాళ్ళలోనో నదిలోనో స్నానం చేస్తాడు, పిండుకొని ఆరబెట్టుకుంటాడు, మళ్ళీ వేసేసుకుంటాడు. ఇస్త్రీ ఉండదు ఇంకా. అంటే వాడికి ఇంకా డబ్బులతో పని ఉంటుంది, పెద్దగా డబ్బుతో పని ఏమీ ఉండదు. అంటే వాడు అన్నిటిని విడిచిపెట్టేశాడు, త్యాజించాడు. వాడు ఏం కోరుకుంటున్నాడంటే మనస్సుకు నెమ్మదిని కోరుకుంటున్నాడు. ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఈ తలకాయ నొప్పులు, ఈ ఐహికమైన విచారాలు ఇంకేవి కూడా ఉండకూడదు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి.
అందుకనే కొంతమంది క్రైస్తవ సన్యాసినులు అంటారు, వాళ్ళని నన్స్ అంటాం మనం. ఆర్సీఎం చర్చెస్లో మరి వాళ్ళు నన్స్గా ఉంటారు. నన్స్ అంటే ఏంటంటే ఇంకా వివాహం చేసుకోరు, ఇంకా కన్యకలు కానీ వాళ్ళు ఉండిపోతారు. అంటే ఆ సన్యాసినిగా మారిపోతారు. ఇంకా ఏ విధమైన బంధాలు బాంధవ్యాలు పెట్టుకోకుండా వాళ్ళ జీవితం అంతా దేవునికి అంకితం చేసుకుని మందిరంలో కేవలం ఆ పరిచర్య, వాళ్ళు ఏం చెప్తే అక్కడ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటారు. అందులో మరి మానవులకు సేవ కూడా చేస్తారు వాళ్ళు. ఏ విధంగా మెడిసిన్ ఇవ్వడం అని, లేకపోతే ఇలాగా వాళ్ళని పరామర్శించడం అని, ఇవన్నీ కూడా దేవుని ప్రేమను గురించి ప్రకటిస్తూ ఇలా చాలా చాలా కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. ఇంకా వాళ్ళు పేరెంట్స్ కూడా ఆమె మీద ఏం వదిలేసుకుంటారు, ఇంకా ఆశలు వదిలేసుకుంటారు. ముందు ఆవిడ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆమెను అంటారు, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, నువ్వు పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా, మాకు ఇవ్వాలా, మేము ఆడుకోవాలా, ఇలాగ బోల్డ్ అని ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు త్యాగం చేసి విడిచిపెట్టేసి గృహస్థ జీవితానికి వెళ్లకుండా వాళ్ళు ఒక ఆశ్రమ జీవితం అంటారు దాన్ని. సన్యాసులు అంటే ఏంటి, ఒక ఆశ్రమ జీవితం, ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఏంటి ఆశ్రమం? దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉండిపోతారు. ఇంకా ఇప్పుడు లోకంలో కూడా ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉన్నాయి. కానీ ఆశ్రమాల్లో దైవికమైన విధానం కంటే కూడా అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి, భయంకరమైన అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆశ్రమాల ముసుగులో చాలా భయంకరమైన అక్రమాలు జరుగుతున్నాయి. అంటే అన్ని ఆశ్రమాలు అలా ఉంటాయని నేను అనుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మంచి ఆశ్రమాలు కూడా ఉండొచ్చు. ఏమండి, మంచి ఆశ్రమాలు, ఇంకా ఫుడ్ అన్నీ వాళ్ళకి అక్కడే. అలాగని చెప్పి వాళ్ళకి పెద్ద ఖర్చులు గుట్ట ఏమీ ఉండవు. అలాగని గొప్ప గొప్ప మంచి మంచి బిర్యానీలు ఇలాంటి భోజనాలు గట్ట అలాంటివి ఏమీ అక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలంటే ఆదిమ సంఘం మొట్టమొదట స్థాపించిందే ఒక ఆశ్రమం. ఆదిమ సంఘం మొట్టమొదట స్థాపించిందే ఏంటి, ఒక ఆశ్రమం అని చెప్పాలి. ఎందుకంటే అందరూ తమకు కలిగిన అన్నీ అమ్మేసుకుని అవన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తే ఇంకా అది ఆ ఆశ్రమాన్ని ఎవరు నడిపించారు, అక్కడ అపోస్తలు నడిపించారు. అందరూ తమకు కలిగిన అందరూ అక్కడే వండుకోవడం, అక్కడే తినడం, అక్కడే. ఇక వాళ్ళు మిగిలిన టైం అంతా చేసే పని ఏంటి, నో బిజినెస్, నో వర్క్. ఇంకా వాళ్ళు చేసే పని అంతా ఏంటి, సంఘంలో చేర్చబడిన వాళ్ళు అందరూని దేవుని పనే, దేవుని పరిచర్య. అందులో నమ్మకస్తుల్ని, బాగా భక్తులు ఎదిగిన వాళ్ళని చూసుకోవడం, వాళ్ళని సువార్తకి పంపించేయడం. ఒక ఇద్దరిని ఒక పక్కకి, ఒక ఇద్దరిని ఒక పక్కకి మీరు వెళ్ళండి. ఏంటి, ఈ ఆశ్రమ నియమాలు పాటిస్తూ వాళ్ళు ఏం చేశారంటే, మీరు వెళ్ళి పలానా ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించరండి. మళ్ళీ అక్కడికక్కడ ఎప్పటికప్పుడు సమాచారాలు, వాళ్ళకి కావలసినవన్నీ ఎవరు పంపిస్తున్నారు, ఇక్కడి నుంచి ఈ ఆశ్రమం నుంచే వెళ్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మెయిన్ చర్చ్ నుంచే ఇవన్నీ ఫండ్స్ అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అక్కడ సంఘం కట్టేశారు అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి ఆ సంఘంలో వచ్చిన దాంట్లో అన్నీ పోగు చేసి మరలా మెయిన్ చర్చ్కి ఏం చేస్తున్నారు, మెయిన్ ఆశ్రమానికి పంపించేస్తుంటే ఆ ధనాన్ని దేనికి ఉపయోగించారు, స్వార్థ పరిచర్యకి ఉపయోగించినట్లుగా. అంటే మనం అర్థం చేసుకుంటే ఇంత లోతైన విషయాలు ఉన్నాయి. పత్రికలు అన్నింటిలో కూడా ఏమున్నాయి, మనకి అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి చూసుకుంటే జరిగేదంతా కూడా ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అక్కడ అంటాడు, పరిశుద్ధుల కొరకైనా చందా అని సెపరేట్ చేశాడు. అక్కడ దాన్ని ఏం చేశాడు అంటే, మినిస్ట్రీస్కి కొంత ఫండింగ్, ఎక్కడ ప్రతి చర్చ్ నుంచి కూడా ఏం చేసేవారు, వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసేవారు. మరి నమ్మకస్తులు నేను పంపిస్తున్నాను, వాళ్ళ చేతికి ఇచ్చి పంపించండి. పత్రికలో చదివారా మీరు, చదవలేదా? అప్పుడు వాళ్ళు వస్తే ఎవరిని పంపిస్తున్నారని ఒక లెటర్ రాసి పంపిస్తే ఆ లెటర్ చదువుకుని అక్కడ పోగు చేసిన చందా అంతా కూడా వాళ్ళకి ఇస్తే దాన్ని పట్టుకుని మెయిన్ చర్చ్కి, మెయిన్ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళేవారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగా క్రైస్తవ ఆశ్రమం అని కూడా మనం చెప్పుకోవచ్చు, దాని తప్పేం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మెయిన్ ఆశ్రమాన్ని నుంచే, మెయిన్ చర్చ్ నుంచే మరి సువార్థికులు ఎంతోమంది ప్రపంచ దేశాలకి, నలుమూలలకి వెళ్ళి మరి ఈ యొక్క స్వార్థను ప్రకటించి అనేక సంఘాలు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత యు ఆర్ ఎ సెయింట్. నువ్వెవరు, నువ్వు ఒక పరిశుద్ధుడవు, నువ్వు ఒక పరిశుద్ధురాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యామ్ ఐ రైట్? నేను చెప్పింది నిజమేనా?
బాప్తిస్మం పొందిన వాళ్ళందరినీ ఏమనొచ్చు? సెయింట్ అనొచ్చు. పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు. ఎలా పరిశుద్ధుడయ్యాడు? ఎలా పరిశుద్ధురాలయ్యారు చెప్పాలి. మరి దేవుడు నీకు ఇచ్చిన ఆ సెయింట్ అనేటటువంటి ఆ పేరును నువ్వు కాపాడుకోవాలి. ఇవాళ నా పేరు పక్కన పెట్టుకోవచ్చు, నేను సెయింట్ జాన్ బెన్నీ అని కూడా పెట్టుకోవచ్చు నేను. వై? ఎందుకని? నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డా. ఇప్పుడు అపోస్తలులు కూడా ఎలా పిలువబడ్డారు? సెయింట్ అపోస్టల్, సెయింట్ పాల్, సెయింట్ పీటర్, ఏమండి సెయింట్ జాన్. మీకు అర్థమవుతుందా అండి? యు ఆర్ ఆల్సో సెయింట్. నువ్వు కూడా ఎవరో ఒక పరిశుద్ధురాలివి. ఐఎమ్ ఆల్సో ఏ సెయింట్. నేను కూడా ఒక పరిశుద్ధుని. దేని ద్వారా నేను పరిశుద్ధుని అయ్యానంటే బికాజ్ ఆఫ్ ద హోలీ బ్లడ్. క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము ద్వారా నేను సెయింట్గా, నేను పరిశుద్ధుడిగా, నీవు పరిశుద్ధురాలిగా మార్చబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో చదువుకుంటాం. ఏమని? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన ప్రతి పాపము నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేయను. పరిశుద్ధులు అంటే ఇక్కడ ఎవరు? సెయింట్. సెయింట్ అన్న మాటకి అర్థం ఏంటి? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పుకోవచ్చు ధైర్యంగా, సెయింట్ జాన్ బెన్నీ అని కూడా చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఏమని చెప్పుకోవచ్చు? పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి, దేవుడిచ్చిన ఆ పరిశుద్ధతను, నూతన జన్మను మనం కాపాడుకుంటే వీఆర్ ఆల్ సెయింట్స్. మనం అందరం కూడా ఎవరో పరిశుద్ధులమే. చెప్పండి, ఇది ఏ గుంపు? ఇది పరిశుద్ధుల గుంపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే గుంపు ఇది. అందుకని కొన్ని చర్చెస్కి సెయింట్ పాల్ చర్చ్ అని అంటారు. అంటే పరిశుద్ధుడైన పౌలు గారి సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్సిఎం చర్చెస్ అన్నట్లో కూడా సెయింట్ అన్న పదం ఖచ్చితంగా వాడతారు. ఏమండి? ప్రతి ఒక్కరికి కూడా అందులో మెయిన్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు సెయింట్ పోప్. పోపుని కూడా ఏమంటారు? సెయింట్. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే పుట్టుకతో వాళ్ళు పరిశుద్ధులు కాదు, క్రీస్తు రక్తములో కడగబడ్డం వల్ల దే ఆర్ సెయింట్స్. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. పరిశుద్ధులుగా వాళ్ళని మార్చింది ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు రక్తము ద్వారా వాళ్ళు పవిత్రపరచబడ్డారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందుకని ఈ పరిశుద్ధతను మనం ఏం చేయకూడదు అని ఉంది బైబిల్లో? పోగొట్టుకోకూడదు, పాడు చేసుకోకూడదు, అపవిత్రమైనవేవి ముట్టుకోకూడదు, అపవిత్రమైనవేవి తినకూడదు, అపవిత్రమైన పనులు ఏమీ కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉంటాడు కాబట్టి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని యోసేపుకి చెప్పారా లేదా? అలాగే సంసోను గురించి కూడా చెప్పేటప్పుడు అతడు పరిశుద్ధుడిగా ఉంటాడు. అతని శిరస్సు మీద ఏమేయకూడదు? నాజీరు చేయబడింది. ఆ శిరస్సు మీద నా తల వెంట్రుకలు ఏమయ్యాయి? నాజీరు చేయబడ్డాయి. అంటే ప్రతిష్ఠించబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు. కాబట్టి అతని తల వెంట్రుకలు అసలు కట్ చేయకూడదు, గుండు గట్ట చేయకూడదు, ఖచ్చితంగా చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకోటి ఏంటంటే మద్యము తాగకూడదు, మద్యం తాగకూడదు. అంటే సెయింట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు. అందుకనే సెయింట్స్ చూడండి, గెడ్డాలు పెరిగిపోయి, తల పెరిగిపోయి, ఋషులు లేకపోతే మహర్షులు ఇలాంటి వాళ్ళు చూడండి ఆ ధ్యాన ముద్రలో ఎక్కువ కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? గుండె ఎందుకు చేయించరు వాళ్ళు? తల ఎందుకు, హెయిర్ ఎందుకు కట్ చేయించరు వాళ్ళు? ఎందుకు దాన్ని షేవ్ చేసుకోరు వాళ్ళు? నాజీరు చేయబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎన్నో విషయాలు లోకంలో అనుసరిస్తున్న రకరకాల విధానాల్లో మనకు కనబడతాయి. ఎందులోవి? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలా విషయాలు మన చుట్టుపక్కల చాలా వాటిల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని మొదటిగా మనం చూడాల్సింది ఎవరి వైపట? యేసు వైపు. ఆయన ఎక్కడున్నారట? పైనున్న వాటి మీదే. ఆయన ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు.
మరి స్టెఫను కూడా ఏం చెప్పాడు? దర్శనాన్ని చూశాను, అదిగో తండ్రి కుడి పార్శ్వానికి కూర్చున్న ప్రభువుని నేను చూస్తున్నాను. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం! అందుకనే వాళ్ళన్నీ రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తున్నా కూడా హీ డోంట్ క్రై. అతను ఏమీ ఏడవల. అతను చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఐహికమైన విచారాలు ఏమీ కూడా లేవు. ఐహికమైన విచారాలు ఏమీ లేవు. ఉందా? దేవుని స్తోత్రం. పోయిందా? దేవుని స్తోత్రం. ఎవరన్నారు ఆ మాట? యోబు గారు ఏమన్నారు? యెహోవా ఇచ్చెను. అంటే ఇప్పుడు ఆయనకి ఏమైనా కొంచెమైనా బాధ ఉందా? కొంచెమైనా బాధ ఉందా? బాధ ఉంటే ఆ మాట అంటాడా? మీరైతే ఏమంటారు? ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడు దేవుడు, ఎంత దుర్మార్గుడో. లేరా అండి? అలా అనేవాళ్ళు లేరా? అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా చెప్పండి. చాలామంది సాక్ష్యాలు చెప్పేటప్పుడే వింటాను నేను, దేవుడు ఎందుకు చేసాడో ఇలాగ నిష్ఠూరం వేసినట్టు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కొంతమంది. నేను చాలాసార్లు మన చర్చిలోనే నేను విన్నాను ఆ పదాలు. అందుకే ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. ప్రియులారా, ఆయన చూడండి, సమృద్ధి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో, అన్నీ పోయినప్పుడు కూడా అంతే ఆనందంగా, అంతే సంతోషంగా, అంతే చక్కగా హార్ట్ఫుల్గా చెప్తున్నాడు ఈ మాట. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తిరిగి తీసుకొనెను. యెహోవా. ఈ మనసు కనుక అందరికీ ఉందనుకోండి, ఐహిక విచారాలు ఎవరికి ఉండో. ఆల్ టైం, అన్ని సమయాల్లో కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా 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 మీరు అడగచ్చు, మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు పాస్టర్ గారు అంటే, ఇదిగో ఈ వాక్యంలో చెప్పబడినట్టుగా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెప్పపాట్లు అలా బాధ అనిపించినా వెంటనే పోతుంది మరలా. ఎందుకని? దాన్ని నేను పట్టించుకుంటే అది కంటిన్యూ అయిపోద్ది. దాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశానో ఆనందం తిరిగి మరలా నా హృదయంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి లేదయ్యా. నీ ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంది ఆనందం చెప్పండి? పైనున్న వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు. అనగా పైన ఎవరున్నారు? పరమ తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న యేసు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని పిల్లలరా, అందుకనే ఎవరి వైపు చూడకూడదు మనం? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద పెద్దగా మనసు పెట్టకూడదు. అంటే భూమి మీద ఉన్నంత వరకు ఈ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి అంతవరకునే, అంతే తప్ప కొన్ని తరాలకు సరిపోయేది సంపాదించేయాలని ధనవంతుల్లాగా అతను ఏమనుకుంటున్నాడు? ప్రాణంతో నా ప్రాణమా తినము త్రాగుము సుఖించం. ఎన్ని తరాలకు సంపాదించాడంట? అనేక తరాలకు సరిపోయింది. ఈయన ఉంటాడా? అంటే అనేక తరాలంటే అర్థం ఏంటి? ఈయన తర్వాత అనేక మంది వారసులు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, అలాంటి ఎన్ని తరాలు వచ్చినా కూడా తరగనంత సంపాదించాను. ఇప్పుడు నీ మట్టుకు నువ్వు ఎంత తినేసినా కూడా ఏమీ తరిగిపోదు, ఏం పర్లేదు, నీ ఇష్టం తినేయి త్రాగు సుఖించు, భోగభాగ్యాలన్నీ అనుభవించారా బాబు అని చెప్పుకుంటున్నాడంట. అంటే ఆడి జీవితం అంతా దేనికి ఖర్చు పెట్టేయడని చెప్పాలి? ఇప్పుడు పోగేతకే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆడి పని ఏంటి? ఇంక పోగేయడమే ఆడి పని. తీరా తిందాం అనుకునేటప్పటికి దేవుడు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం జంప్ అయిపోయింది, నువ్వు సంపాదించింది ఎవడ పోలవుద్దురా బాబు. తీరా చూస్తే నువ్వు ఏ ఆనందాన్ని సంపాదించుకోలేదు, ఆ పరలోక ఆనందాన్ని సంపాదించుకోలేదు. రేపు సచ్చి నరకానికి పోతాం, అక్కడ ఏడుపును పండ్లు కొరగడం తప్ప ఇంకేం ఉండదు. అంటే వీడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు తప్ప ఆత్మ సంబంధమైన వాటి మీద, దైవ సంబంధమైన వాటి మీద ఏమాత్రం కూడా మనసు పెట్టలేదు. వాడు చేసిన తప్పే ఈరోజు మనం కూడా చేస్తున్నాం. వాడు చేసిన ఆలోచనే ఈరోజు మనం కూడా దానికోసమే ఆలోచిస్తున్నాం. రక్త మాంసాలు దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టవు. అలాగని దీన్ని సుఖపెట్టడం కోసం ఆత్మను బలహీనపరచడం అనేది మంచి పని కాదు. నువ్వు నూతన జన్మ అనుభవంలోకి వచ్చావు కాబట్టి పాతవి ఏమైపోవాలి నీ జీవితంలో? నశించిపోవాలి, గతించిపోవాలి. ఇదిగో నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఆత్మ సంబంధమైన వాటి మీదే నీ మనస్సును పెట్టినప్పుడు నువ్వు నిజంగా ఎల్లప్పుడూ ఆ గొప్ప ఆనందం ఏంటో, ఎలా ఉంటుందో, క్రీస్తులో ఆ ఆనందం ఎంత గొప్పదో అది నువ్వు అనుభవిస్తావు. అలాంటి గొప్ప ఆనందాన్ని నీకు ఇవ్వడం కోసమే మరలా చెప్పుదును, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమంటున్నాడు. అంటే మనం బాధలు పడడం కాదు దేవునికి ఇష్టం. మనం ఎల్లప్పుడూ నిజమైన ఆనందం అంటే శరీర సంబంధమైన ఆనందం అది కేవలం ప్రతిబింబం మాత్రమే, అది కేవలము శరీరాశ మాత్రమే. ఆ ఆనందం కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన ఆనందం ఎక్కడుంది? అసలు సిసలైన ఆనందం ఎక్కడుందంటే దేవునిలో ఉంది. కాబట్టి దాన్ని వెతకమంటున్నారు. ఆ ఆనందాన్ని నీకు ఇస్తానంటున్నారు దేవుడు. ఆల్రెడీ ఇచ్చేశారు. కానీ నువ్వు భూ సంబంధమైన వాటి మీద పెట్టుకొని రోజు రోజుకి కృంగిపోతున్నావు. ఎందుకంటే దానికోసం ఆలోచించినప్పుడల్లా బాధలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. లివ్ ఇట్. దాన్ని ఏం చేద్దాం మనం? విడిచిపెట్టేయాలా. దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరము లేదు అని చెప్పి నేను ప్రభు పేట తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందం అది దేవుడిచ్చే ఆనందం. ఆ ఆనందాన్ని సంపాదించుకోవడానికి ఐహికమైన విచారాలు పెట్టుకోకుండా ఒక నయమాన్ మరి నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎంత మార్పు అతనిలో వచ్చింది, ఎంత మారాడు అతనిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఈరోజు నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అదే మాట అంటాడు బాప్తిసం పొందిన వాళ్ళందరితో కూడా. బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడు? ఇదిగో చెట్టు వేరు మీద, గొడ్డలి చెట్టు వేరు మీద ఉంచబడింది, మారు మనసుకు తగిన ఫలాలు, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇప్పుడు మీరు మారు మనసు పొందారు, నూతన జన్మ అనుభవంలోకి వచ్చేసారు, బాప్తిసం ద్వారా. మరి ఇప్పుడు ఏం చేయమన్నాడు? కాని ఫలాలు ఫలించకూడదు, మంచి ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఆ ఫలాలు ఎలా ఉంటాయి అంటే మనం నయమాన్లో చూసాం. ఎవరిలో చూసాం? నయమాన్లో చూసాం. సౌలు పౌలుగా మారిన తర్వాత
ఆయనలో కూడా మనము చూసాము. ఇలాగా మనలో కూడా అలాంటి ఫలాలు కనిపించాలి. అలా కనిపించాలంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా పైన వాటి మీద, అనగా క్రీస్తు వైపు చూడాలి. లోకం వైపు మనం చూడకూడదు. దీని గురించి పెద్దగా ఆలోచించకూడదు. వీటి మీద మనం ఆశలేమీ పెంచుకోకూడదు. మన ఆశ, మన ఆలోచన ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఎందుకంటే ఆనందించమంటున్నారు ఆయన. నిజంగా ఆత్మలో ఆ ఆనందం ఎంత గొప్పదో దాంట్లోనికి దిగితేనే, దాన్ని రుచి చూస్తేనే ఆ గొప్ప ఆనందం మనకు తెలుస్తుందని చెప్పి ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అట్టి ఆనందం కోసం మనం కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకుని హృదయపూర్వకంగా మోకరించి, ప్రభువా నిజమే మా తండ్రి, ఐహికమైన విచారాలు పెట్టుకుని వాటి కోసమే ఆలోచిస్తూ మెరిచిన ఆనందాన్ని నేను కోల్పోయాను ప్రభువా, పోగొట్టుకుంటున్నాను, రోజు రోజుకి కృషించిపోతున్నాను, కృంగిపోతున్నాను, వేదనతో ఉంటున్నాను నాయన, దుఃఖంలో ఉంటున్నాను నాయన, మనసుకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు నాయన, చాలా 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 దిగులుగా నేను ఉన్నాను ప్రభువా. అయ్యా నా పొరపాటు ఏంటో, నేను చేస్తున్న తప్పేంటో మీరు నాకు చూపించారు, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి నాన్న అంటూ హృదయపూర్వకంగా దేవదేవునికి ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు కూడా దయచేసి మీరు కూడా మరి ఉన్న చోటనే మోకరించి కళ్ళు మూసుకొని మాతో పాటుగా ప్రార్థనలో ఏకీభవించమని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు బాబు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామం బట్టి మీకు వందనాలు. మరి ఇంతవరకు లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆనందించండి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమని మీరు సెలవిచ్చారు. ఈ ఆనందము ఏమిటో, ఇది లోక సంబంధమైన ఆనందమో, ఆత్మ సంబంధమైన ఆనందమో, ఏది శాశ్వతమైన ఆనందమో నా ప్రభువా, మీరు ఇంతవరకు అనేక విషయాలు మీరు బయలుపరిచారు. మీకు వందనాలు తండ్రి. అయ్యా లోతుగా మాకు వివరించారు. నయమాను జీవితంలో నుంచి ఒక కొత్త విషయాన్ని మీరు మాకు నేర్పించారు. దేవానికి వందనాలు మా ప్రభువా. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభువా నాయనా, మేము ఎప్పుడైతే మా పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం ద్వారా నూతన జన్మ అనుభవంలోకి వచ్చామో, పాతవి గతించాలని, ఎదుగో సమస్తము క్రొత్తవ్వాలని, క్రొత్త జీవితాన్ని మేము ప్రారంభించాలని, అది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలని సెలవిచ్చారు. 10 మంది కుష్ఠరోగుల విషయంలో కూడా ఏం జరిగిందో మాకు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీలో ఆ ఆనందం వెతుక్కుంటూ ఒక్కడే తిరిగి వచ్చాడు. అలాగే నయమాను కూడా అంతకు ముందున్న ఆ వేదన పోయి, దుఃఖం పోయి, కోపం పోయి, అన్నీ పోయాయి, పాతవన్నీ పోయి గొప్ప ఆనందంతో తిరిగి అయ్యా మరి దైవ సేవకుని దగ్గరికి తిరిగి వచ్చి అతను ప్రవర్తనలో ఎంతో వినయం, ఎంతో విధేయత, ఎంతో గొప్ప మార్పు నైనా ఒక సిరియా వాడు, ఒక అన్యుడి జీవితంలో మరి మీరు మాకు చూపించారు. మీకు వందనాలు తండ్రి. అలాగే అన్యజనాంగంగా ఉన్న మేము కూడా మరి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడ్డం ద్వారా, మీ పిల్లలుగా చేయబడ్డం ద్వారా అయ్యా మరి ఇదిగో నూతన జన్మ అనుభవంలోనికి రావడానికి మీరు కృపనిచ్చారు. అయ్యా మా ఆనందం ఎప్పుడు పరిపూర్ణమవుతుందో, ఆ ఆనందం, పరిపూర్ణమైన ఆనందం ఎక్కడుందో ఇంతవరకు లేఖనం ద్వారా మీరు మాకు బయలుపరిచారు. మీకు వందనాలు తండ్రి. అయినా కానీ ఇంకా పాతవి గతించక, ఇంకా ఆ లోక సంబంధమైన వాటి మీద ఐహికమైన విచారాలు మేము కలిగి ఆ సంతోషానికి దూరం అవుతున్నామని హెచ్చరించారు. మా ప్రభు ఈరోజు వాక్యం ద్వారా ఎంతమంది దీని లోతైన సంగతిని, ఆ భావాన్ని గ్రహించారో, గుర్తించారో వారందరూ ఇప్పటికే నాయనా మరి వారి తప్పులను, అపరాధములను
ఒప్పుకొని క్షమాపణ అడిగి క్షమించబడి మరలా సెయింట్స్గా పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడి మీలో ఆ ఆనందాన్ని వెతుకుతూ పైనున్న వాటి మీదే మనసు పెట్టి అయ్యా మీ అడుగు జాడల్లో నడుచుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, వారి ఆనందాన్ని పరిపూర్ణం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభువు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్ములను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.